హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు కల్నరీ బై అనుష నడికట్ల. సో ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ వాటర్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకుని చింతపండు గుజ్జుని కాసుకోవాలండి. మనం కావాలంటే చింతపండుని వాటర్లో నానబెట్టుకుని కూడా ఇలా చింతపండు గుజ్జు చేసుకోవచ్చండి. బట్ ఇలా వేడి నీళ్ళలో ఒకసారి ఉడికియడం వల్ల చింతపండు గుజ్జు అన్నది ఎక్కువగా వస్తుంది. పాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా పసుపు, ఒక 3-4 సగానికి తుంచిన ఎండుమిరపకాయలు వేసుకుని చిన్నగా గంటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 4-5 వేసుకుని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని నిదానంగా వేసుకోవాలండి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని ఈ చింతపండు గుజ్జుని దగ్గర పడినివ్వాలండి. మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా దీనిలోనే కుక్ అయిపోతాయి. చింతపండు గుజ్జు నానబెట్టుకున్నప్పుడు కానీ కాసుకునేటప్పుడు కానీ నేను చూపించినట్టు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే ఇప్పుడు కాసేటప్పుడు దగ్గర పడడానికి టైం పట్టేస్తుంది. సో ఇప్పుడైతే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక ఈ చింతపండు గుజ్జు అన్నది దగ్గరకు వచ్చేస్తుందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా దీన్ని సిమ్లోనే కుక్ అవ్వనివ్వాలండి, హైలో పెట్టకూడదు. మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా దీనిలో కుక్ అవ్వడం వల్ల వాటికి కూడా ఈ చింతపండు పుల్లదనం అన్నది బాగా పడుతుందండి. నేను 1 గ్లాస్ రైస్ అన్నది కుక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చింతపండు పేస్ట్ని దీనిలో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీరు తీసుకున్న చింతపండు పుల్లదనాన్ని బట్టి మీరు సాల్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు రైస్లో అయితే మనం తీసుకున్న ఈ చింతపండు పేస్ట్ని కంప్లీట్గా మిక్స్ చేయాలండి. రైస్లో అసలు ఉండలన్నవి లేకుండా మొత్తం కంప్లీట్గా ఒక 2-3 మినిట్స్ దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకుని రెడీగా పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు తీసుకున్న చింతపండు గుజ్జు కనుక ఎక్సెస్ ఉంటే అది 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. ఇప్పుడైతే మనం పులిహోరకి తాలింపు వేసుకుందాము. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని దీనిలో కొద్దిగా వేరుశనగ గుళ్ళను వేసుకుని వేయించేసి ముందుగా పక్కన పెట్టేసుకుందామండి. ఈ వేరుశనగ గుళ్ళు సగం వేగిన తర్వాత దీనిలో నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు కూడా లైట్గా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వస్తే సరిపోతుందండి. ఫ్లేమ్ లోలో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే ఇవి కంప్లీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఆయిల్ రాకుండా ఈ జీడిపప్పుల్ని, వేరుశనగ గుళ్ళని మనం ఇందాక కలిపి పెట్టుకున్న పులిహోరలో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ దానిలో మిగిలి ఉంటుంది కదా, ఇది సరిపోతుందండి తాలింపుకి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పసుపు ఆప్షనల్ అండి. ఇందాక వేసుకున్నది సరిపోతుందంటే స్కిప్ చేయొచ్చు. సగానికి తుంచిన ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, ఇంకా కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవనిచ్చి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పులిహోరలోకి యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంతే అండి, చాలా ఈజీగా మనం ఈ చింతపండు పులిహోరని రెడీ చేసేసుకోవచ్చు. మనం ఫస్ట్లో ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు అయితే చాలా రోజుల వరకు నిలువ కూడా ఉంటుంది. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా రైస్ కుక్ చేసుకుని వెంటనే రెడీమేడ్గా చేసేసుకోవచ్చు ఈ పులిహోర అయితే. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నేను చూపించిన విధంగా ఈ చింతపండు పులిహోరని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. మీరు నా వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద తెలుగు కల్నరీ బై అనుష నడికట్ల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.